రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు రేషన్ డీలర్ల ఆర్థిక సాధికారతను దృష్టిలో పెట్టుకొని మీ మాట అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రజలకు అతి తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించబోతున్నామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు 34వ డివిజన్ దేవాపురంలోని రేషన్ షాప్ నెంబర్ 30లో ఏర్పాటు చేసిన మీ మార్ట్ నీది నాది మనందరిది కిరాణా విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ దుకాణాల ద్వారా గతంలో బియ్యం, పంచదార, గోధుమ పిండి, జొన్నలు వంటి ప్రభుత్వ సరుకులు పంపిణీ మాత్రమే జరిగేదని తెలిపారు. ఇప్పుడు అదే కేంద్రాల్లో నిత్యావసర సరుకులను కూడా విక్రయించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది కుప్పంలో పైలట్ ప్రాజెక్టుకు ప్రారంభించి విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మీ మార్ట్ అనే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ మీ మార్ట్ కార్యక్రమాన్ని 30వ ఫేర్ షాప్లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దేవాపురం పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ రేషన్ షాప్లో ఈ మీ మార్ట్ అనే కార్యక్రమాలు, అంటే నీది నాది మనందరిది అనే ఒక నినాదంతో మీ మార్ట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇదివరకే సంవత్సరం క్రితమే కుప్పంలో స్టార్ట్ చేయడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారందరి ఆధ్వర్యంలో ఈ యొక్క మీ మార్ట్ని స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా దాన్ని సంవత్సరం పాటు రన్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధాన ఉద్దేశం ఈ ఫేర్ షాప్స్లో ఇప్పటిదాకా బియ్యము, పంచదార, గోధుమ పిండి లేదంటే జొన్నలు ఇవి ఇచ్చే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పటి నుంచి ప్రధానంగా మనకి నిత్యావసర సరుకుల్ని కూడా వాళ్ళు ఈ మార్ట్లో పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఎక్కడైనా వాళ్ళకి రావాల్సిన రాబడి అంటే చాలా తక్కువగా వాళ్ళకి రాబడి ఉంటుంది అన్న ఒక ఆలోచనతో ఈరోజు సరుకుల్ని కూడా వాళ్ళు అక్కడే పెట్టుకొని అమ్ముకుంటున్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగా మరింత బలం చేకూరే ప్రయత్నం చేయొచ్చు అని ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక కార్యక్రమం ఈ మీ మార్ట్స్ అనే కార్యక్రమము 5 స్టేట్స్లో మాత్రమే నడుస్తూ ఉంది. అలాంటి స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం చాలా చాలా గొప్పగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇక్కడ ఇప్పటిదాకా కూడా డీలర్స్ అనేవాళ్ళ యాంగిల్లో తీసుకుంటే బియ్యాన్ని పంపిణీ చేస్తూ వాటికి అద్దెలు కడుతూ దానికి సహాయ సహకారాల కోసం ఇంకెవరినైనా సిబ్బందిని పెట్టుకుంటున్నప్పుడు కొంత ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయట వేసే ఒక ప్రయత్నంగా ఈరోజు వాళ్ళకి సరుకులు కూడా ఉచితంగా అంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్తో వాళ్ళు సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఆ సరుకుల్ని మామూలుగా మార్కెట్ ధరల కంటే కూడా తక్కువ ధరలకి విక్రయించే ఒక పరిస్థితిని తీసుకురావడం వల్ల స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నిత్యావసర సరుకులు ఇక్కడి నుంచే తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క చిన్న షాప్ తీసుకుంటేనే దాదాపుగా 500 కార్డుదారులు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ షాప్ కింద ఉన్నప్పుడు ఈ 500 మంది కూడా ఇక్కడ నిత్యావసర సరుకులు తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. అది కూడా బయట దానికంటే కూడా తక్కువ ధరలో వాళ్ళు తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడు డీ మార్ట్స్ ఎలాగైతే బయట మనకి చూస్తూ ఉన్నామో వాటికంటే కూడా ఎంతైనా ఒక 2 రూపాయలు తక్కువగా అయినా డీ మార్ట్స్ కంటే కూడా తక్కువ ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఈ మీ మార్ట్స్ని ఏర్పాటు చేయడం ఇటు ప్రజలకి అదేవిధంగా దీన్ని డీలర్స్కి కూడా ఒక ఉపశమనాన్ని కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చక్కటి నిర్ణయాన్ని నిజంగా స్వాగతిస్తూ ఉన్నాము. అందుకే అంటారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని. ఈరోజు కేవలం వాళ్ళకి అద్దెలు పెంచే విధంగా కాకుండా వాళ్ళని సాధికారత వైపుకి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపుకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం ఇది. ఈ డీలర్స్ని ఎవరు ఈ డీలర్స్ అందరూ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా, మనశ్శాంతిగా, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా మేము వెనకబడే పరిస్థితి లేకుండా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది మా కోసమే అన్నట్టుగా ఈరోజు డీలర్లు కూడా భావిస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. వెస్ట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో దాదాపుగా 90 షాపులు ఉన్నాయి. అయితే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 30వ ఫేర్ షాప్లో స్టార్ట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కంప్లీట్ 90 షాప్స్లో కూడా తీసుకురావాలి. అయితే వీటికి సరుకులు, బియ్యము పెట్టడం కోసం చిన్న ఇరుకు గదులు అయితే కరెక్ట్గా ఉండవు, సరిపోవు. కాబట్టి డీలర్లు కూడా కొంత వెసులుబాటుగా ఉండేలాగా వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. రెండు కలిపి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఇంకొంచెం ఆర్థికంగా బలోపేతం అవుతారు. మహిళలు రన్ చేస్తున్న ఫేర్ షాపుల్లో నిజంగా మహిళలకి